మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం. మరి దయచేసి మరి 6వ వచనం నుంచి మరి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్ని జనుల రాజ్యం ఏలువాడు నీవే. నీవు బహుబలము గలవాడు, పరాక్రమ గలవాడు. నీ ఎదురించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. వారందరూ నివాసము చేసి కీడైను యుద్ధమైను తీర్చి దీర్ఘమైను తెగులైను కరువైను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించింది. నీ పేరు ఈ మందిరముకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతో, మోయాబులతో, సేయరు మన్యవాసులతో యుద్ధము చేయలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయేది. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యముల నుండి మమ్మల్ని తోలివేటికి వారు బయలుదేరి వచ్చి మాకేంటి పద్ధతి ప్రకారం చేయుచున్నారు దృష్టించుము. మా దేవా, నీ వారికి తీర్పు తెచ్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యోధావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి. గుర్తుపెట్టుకున్న అందరూ, యోధావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. అప్పుడు మత్తన్యకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జక్కర్య కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునగు యహాయిసీయేలును సమాజమునుడను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగో ప్రకటించును. యోధవాలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు చీజు అను ఎక్కుడు మార్గంలో వచ్చేప్పుడు మీరు ఎరువేరు అరణ్య మందిరమున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధవారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడనున్న యెహోవా దయచు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జయకుడి. రేపు వారి మీద పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ పరిశుద్ధ దేవుడు నియమించును గాక. దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం దేవుని ఆరాధించడానికి కూర్చున్నాం. మరి ఎదుర ఇంకా స్థానం ఉన్నదండి, దయచేసి లోపలికి వచ్చేస్తే మంచిది. మీరు ఇక్కడ కొంతమంది కింద కూర్చున్న వాళ్ళు వచ్చినాము, ఆ చైర్స్ లో కూర్చున్న వాళ్ళు అంకల్ కూర్చుంటారు. ఎలా వచ్చేయండి ఇంకా అమ్మా, ఇంకా అమ్మ ఎలా వచ్చేయండి సార్ సహోదరులారా. వాక్యం ఎప్పుడైతే ఎదురుగా ఉంటుందో అప్పుడు మా వాక్యం క్షుణ్ణంగా మన హృదయంలో వెళ్తుందండి. రండి 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 లోపలికి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అద్భుతమైన కృప ద్వారా ఈరోజు మనం ఈ విధంగా కూడుతున్నాం. ఉదయకాల వాతావరణం అయితే అసలు ఈ కూడిక జరుగుతుందా లేదా అన్న చాలా సంక్షోభంలో ఉన్నారు. అయితే నాకు ఒక ఆశ ఉన్నది. మొదట సాతానికి అవకాశం, తర్వాత దేవుడు అవకాశం తీసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే బలహీన సమయంలో దేవుడు బలమైన కార్యములు చేయగలడు. అప్పటి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉదయకాల సమయంలో చాలా గొప్ప వర్షం, చాలా పెద్ద వర్షం. ఈ రోడ్లను నిండిపోయి అన్ని చాలా ఎక్కడగా ఉన్నది. కానీ దేవుడు అద్భుతమైన కృప. సాయంకాలానికి దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన ప్రజలతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మాట్లాడేవారు మీరు కాదు, కానీ మీలో నా పరిశుద్ధాత్మని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈరోజు మనకు వర్తమానం పేరు ఏంటంటే, సోదరులారా అందరు ఇక్కడ ఉన్నారా?
మీ తలంపులు ఎక్కడ ఉన్నాయా? మీ ఆలోచన ఎక్కడ ఉన్నాయా? హల్లెలూయా. మీరు భయపడుకుని ఊరక నిలిచుండి యెహోవా కలుగు చేసిన రక్షణను చూడుడి. హల్లెలూయా. మీరు భయపడుకుని అంటున్నారా? అందరూ కూడా మీ పెదవులతో చెప్పండి. మీరు భయపడుకుని యెహోవా కలుగ చేసిన రక్షణను ఊరక నిలిచుండి చూడుడి. ఎంతమంది వరకు నిలిచుండి చూద్దాం? దేనికి మనం భయపడాల్సిన పని లేదే. ఆయన అద్భుతమైన కృప ఈరోజు మనకు తోడుగా ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి. నిన్ను కన్నాడంటే ఆయన నిన్ను కన్నందుకు ఆయన నీ పట్ల బాధ్యత తీసుకుంటాడు. ఈ లోకంలో తల్లిదండ్రులుగా మన పిల్లలకి కొంతవరకే బాధ్యత తీసుకోగలం, కానీ పరమ తండ్రి ముందు వచ్చే వరకు అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎత్తబాటులో వెళ్ళే వరకు అక్కడితో ఆగిపోలేదు. ఆ పెళ్లి ముందులో వెళ్ళేంత వరకు అక్కడితో ఆగిపోలేదు. నిత్యములు చేరేంత వరకు కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన వాక్యం దగ్గర రావాలి. హల్లెలూయా. నీకు శ్రమ అయినా, నీకు కష్టమైనా, నీకు వ్యాధి అయినా, ఏదేమైనా నీవు దేవుని సన్నిధిని వెతకాలని వాక్యం సెలవిస్తుంది. ఎవరు రావాలంట? యోగా వారందరూ తమ పిల్లలతోనూ వారి భార్యలతోనూ ఎక్కడికి వచ్చారు? వారు యెహోవా సన్నిధిని నిలుచున్నారు. నువ్వు ఎప్పుడైతే యెహోవా సన్నిధిని నిలుచుంటావో, ఎప్పుడైతే నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబ సభ్యులతో ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి నిలబడతావో, దేవుడు నీతో మాట్లాడడానికి ఒక వ్యక్తిని పంపుతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఖచ్చితంగా నువ్వు నిలబడి చూడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. నువ్వు నిలబడి చూడు, దేవుడు నీకు సమస్తము చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరికనంటే ఆయన ఎన్నిక చేయబడిన ప్రజల కొరకు దేవుడు వాగ్దానం చేసిన ఒక మాట ఉన్నది. ఊరక నిలిచుండి యెహోవా కలుగు చేసిన రక్షణను చూడుడి. హల్లెలూయా. చాలా మంది నిలిచుండి చూస్తుంటారు వ్యర్థమైన వాటి కొరకు, నిలిచుండి చూస్తారు పనికిమైన వాటి కొరకు. కానీ చూడాల్సింది ఏంటంటే యెహోవా రక్షణ కొరకు మనం నిలిచుండి చూడాలి. సమస్య వచ్చినప్పుడు సమస్య ఏమైపోతుందో మన తపనతో భయపడిపోయి దెయ్యం కొరకు మనం నిలిచుడు చూస్తారు. దెయ్యము కొరకు నిలిచుడు చూస్తే దెయ్యము నేను ఇంకా ఏం చేస్తుంది? ఇంకా భయపడుతుంది. దెయ్యముతో కాదు నిలిచుండేది. ఇప్పుడు జీవము గల దేవాధిపతితో నువ్వు నిలిచిండు చూడు, ఆయన నీతో మాట్లాడతాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఆయన గురించి ఏం చెప్తున్నారండి? హల్లెలూయా. చూడండి, మా పితరులైన దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు, అన్యజనుల రాజ్యములను. హల్లెలూయా. చదవడమా 6వ వచనం. అన్యజనుల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బహు బలము గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించకు ఎవరికి నీ బలము చాలదు. హల్లెలూయా. ఆయన ఎదిరించాలని ప్రయత్నం చేస్తున్న రాజులందరూ ఏమైపోయారు? ఫరో రాజుకి ఏం జరుగుతుందో మనకు తెలుసు, నెబుకద్నెజరు రాజుకి ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎంతమంది నమ్ముతున్నారు? ఏరేదికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. నిజమేనా? ఆయన ఎదిరించిన వారికి క్షేమము లేదు. మరి ఆయన పిల్లల్ని ఎదిరిస్తే ఆయన చూస్తున్నారా? ఆయన పిల్లల్ని ఎదిరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులు ఎదిరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఏర్పాటు చేసిన ఆయన ఒక ఎన్నిక కలిగిన వధువుని ఏమనంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకునే దేవుడు కాదు, కానీ మనం ఊరుకోమంటున్నాడు. పగ తీర్చడం నా పని, ప్రార్థించడం నీ పని. హల్లెలూయా. యెహోవా రక్షణను ఊరక నిలిచుండి చూడమని చెప్పాడు. సమస్యను చూసి నువ్వు భయపడకు, సమస్యను చూసి బెదరపడకు. సమస్య ఎంత పెద్దదైనా, సమస్య ఎంత పెద్దదో కావచ్చు, నీకు ఇంకా అవకాశాలు లేకపోవచ్చు, కానీ అంతకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఈ రోజున చూడండి, యోదావారి మీదకి యుద్ధం చేయడానికి మోయాబీలు, అమ్మోనీయులు, మెమోనీయులు కొంతమంది
దండెత్తి వచ్చారంట. అంటున్నారండి. మోయాబీలు ఎవరి మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు? యోధా వారి మీదకి. ఈ యోధా ఎవరు? ఆయన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ రోజు యోధా వారి కొరకును, ఆయన అన్యవధువు కొరకును ఆయన మన పక్షమున వహించువాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము. చెప్పాలి. ఈ మాట వినాలని ఆశ కలిగింది. ఈ మూడు దగ్గర చెప్తే నేను వినాలనుకుంటున్నాను. ఆయన ఏమై ఉన్నాడు? నిన్న నేడు నిరంతరము ఒకటి రీతిగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క యోధావారి మీదకి, యోధావారికి రాజు ఎవరంటే యెహోషాపాతు. అదేనా? ఈ యెహోషాపాతు భయపడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి పరిస్థితి. కారణం ఏంటంటే మోయాబీలు, అమ్మోనీయులు, మెమోనీయులు కొంతమంది దండెత్తి ఈ యోధావారిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, యోధావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. ఈ రోజున మరి సహాయం ఎవరి యొద్ద దొరుకుతుందని చెప్తుంది వాక్యం. చెప్పండి. దావీదు మహారాజు ఉన్నాడు, కొండల దగ్గర నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? నీవే నా సహాయకుడు, నీవే నా కన్నులెత్తుచున్నాను, నీవే నా మార్గము, నీవే నా సత్యము, నన్ను ఆపదలు ఆదుకునే గొప్ప దేవుడు, వేటగాడి ఊర్లో నుండి తప్పించేవాడు నువ్వు ఒక్కడే. హల్లెలూయా, మన నామం చెప్తాడు. ఆమేన్. కాబట్టి రోనిచ్చిగా యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజంగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్యలో నిలబడి, మా పితరులనే దేవా యెహోవా. ఇప్పుడు రాజు ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనా? రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడు నీవే, నీవు బహుబలము గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. హల్లెలూయా. దేవుడు వారికి వాగ్దానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? కానాను దేశం, వాగ్దాన దేశం. దాని కొరకు వారు ఎంతో మంది ప్రయాసపడకుండా ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, ఆ వాగ్దానం వైపు చూడకుండా. నిజమేనా? వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వాగ్దాన దేశం కోల్పోయారు. అయితే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మలేని వాడు. ఎవరైతే వాగ్దానం కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే పితరుల యొక్క స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుడు నీకు ఏదైతే ఇస్తానన్నాడో దాని మీద ఎదురు చూస్తారో, ఆశగా ఎదురు చూచే వాడికి దేవుడు వారి ప్రాణాలను తప్పుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడ గందరగోళ పరిస్థితుంది. అక్కడ కొంతమంది రాజులు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎంతో గందరగోళ పరిస్థితి. కానీ అక్కడ దేవుని యొక్క నీతిమంతుడైన యెహోషాపాతు ఉన్నాడు. ఇతడు ఏ విధంగా దేవునికి సేవ చేస్తున్నాడో చూడండి. హల్లెలూయా. అతడు ప్రతిదీ కూడా ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎంత బలవంతుడో కూడా రాజుకు తెలుసు. ఆమేన్. అందుకే ఇప్పుడు యెహోషాపాతు తన యొక్క రాజ్యంలో చెప్తున్నాడు, మనం అందరము యెహోవా సన్నిధిలో నిలబడతాం. హల్లెలూయా. ఎక్కడ నిలబడతామండి? ఎలాగునా? నా భార్యలతో, మన పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో యెహోవా సన్నిధిని నిలుచుండి చూద్దాం. ఆయన నామము కొరకు, ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించబడింది. నిజమేనా? ఆయన నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలం కట్టించబడి ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలంకి ఆయన పేరే పెట్టబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉన్నది? ఆమేన్. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉన్నది? అది నీవై ఉన్నావు. సోదరుడా, దేవుడు నివసించడానికి నీవే ఆ దేవాలయమే ఉన్నావు. ఆయన పేరు నీకు పెట్టబడి ఉన్నది. ఆయన నామ మహిమ కొరకు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎప్పుడో జరిగిపోయిన రాజుల చరిత్ర గురించి కాదు మనం తెలుసుకునేది, ఆ రాజుల చరిత్రల వెనకతల ఆయన వధువు ఉందని గుర్తించండి. హల్లెలూయా. ఆయన నామము పెట్టబడిన జనులు ఇక్కడ ఉన్నారు. ఆయన నామము హెచ్చించుటకు ఆ జనులను సమకూర్చి వారు రక్షణ ఇచ్చి ఆయన పేరు వారికి పెట్టాడు. ఇప్పుడు మనమందరము ఆ పేరులోనే మనం పలుకుచున్నాం.
ఇప్పుడు చెప్పండి, మిస్సెస్ జీసస్ క్రైస్ట్ అంటే ఎవరు పలుకుతారు? లూథరన్సా? మిస్సెస్ జీసస్ క్రైస్ట్ అంటే ఎవరు పలుకుతారు? బ్యాప్టిస్టులు పలుకుతారా? మిస్సెస్ జీసస్ క్రైస్ట్ అంటే ఎవరు పలుకుతారు? క్యాథలిక్ పలుకుతారా? చెప్పండి, ఎవరు పలుకుతారు? ఇప్పుడు నేనే పలుకుతాను. ఎందుకంటే ఆ పేరు నాదే, ఆ పేరు నాకు పెట్టాడు ఆయన. ఆ పేరు వరకు నేను ఎంత దూరం వెళ్ళిపోతాను. ఆ పేరులో బలం ఉన్నది, ఆ పేరులోనే శక్తి ఉన్నది. ఆ పేరు వరకు ఆయన ఎంతైనా చేస్తాడు. ఆ గొప్ప నామము హెచ్చించినట్టు, హల్లెలూయా, ఆ గొప్ప నామం ఘనత కొరకు ఆయన మన హెచ్చించినప్పుడు ఆయన ఏదైనా చేస్తాడు అని నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకొని మరి నిజంగా వాక్యంలో బలపడదామని. ఈ కూటాలు దేనికి? ఈ కుటుంబకుడుకులు దేనికి? ఏదో మనం సంతోషంతో గొంతులు వేయడానికి కాదు, ఏదో సంతోషంతో అటు ఇటు ఏదో వచ్చాం వెళ్ళిపోయినట్టు కాదు, కానీ వాక్యం మన జీవితాన్ని మార్పు చేయాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండాలి. మనం దినదినము సరిదిద్దుకోవాలి. మనలో ఏదైనా కొరత ఉంటే దాన్ని తీర్చుకోవాలి. ఇంకా వాక్యం వరకు నిలబడాలి. ఆదివారం మాట్లాడాడు కదా దేవుడు, ఎస్కేలు ముఖాన్ని చెక్కు ముక్కు రాతి వల్ల మార్చాడు. వాక్యం కొరకు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మన ముఖం ఎలా అయిపోవాలి? ఈ కాల ప్రవక్త వర్తమానం చెప్పాడు, ఎర్రబారుచున్న ప్రవక్త. విన్నాడా? అందరూ వింటున్నారండి? ఆ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎర్రబారుచున్న ప్రవక్త. ఎందుకు ఎర్రబారుచున్నాడు? వాక్యానికి వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు మన ముఖములు ఎర్రబారిపోవాలి, మన హృదయం కఠినమైపోవాలి. కారణం ఏంటి తెలుసా? వాక్యానికి ఇంకా ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. నువ్వు వాక్యం కొరకు రోషం కలిగి జీవించు. వాక్యం నువ్వు ఎంతవరకు తీసుకెళ్తాను అని నమ్ముతున్నాను. చూడండి, మనం ఏదైనా మంచి పని చేయడానికి ముందుకు వెళ్తుంటాం. ఒకసారి ఎవరికైనా స్నేహితులకు మంచి పని చేయడానికి ముందుకు వెళ్తుంటాం. ఆ మంచి నీ జీవితంలో ఏమవుతుందంటే ముంపు తెస్తుంది. నిజమేనా? మనం తెలియకుండానే కొన్ని మనం ఏం చేస్తామంటే కష్టాలు పడిపోతుంటాం. నిజమేనా? దేవుడు కూడా మనకి ఏదో మంచి చేయడానికి ముందుకు వస్తుంటాడు. అదే సమయంలో సాతాను కూడా ఎంటర్ అయిపోతాడంట. హల్లెలూయా. నీకు ఏదో చేయాలనుకుంటాడు దేవుడు. ఆయన నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. నిజమేనా? హల్లెలూయా. కానీ చూడండి, ఆయన సిద్ధపడే సమయంలోనే సాతాను కూడా సిద్ధపడిపోతాడు. వాడు కూడా ఎంటర్ అయిపోతాడంట. నువ్వు మంచి చేయాలనుకుంటావు, అది నీకు తిరిగి చెడైపోతుంది. హల్లెలూయా. చూడండి, మనం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించినా ఇబ్బంది జరిగినట్టు మన జీవితంలో చూడగలం. దేవుని యొక్క కార్యాలు కూడా తలక్రిందులు చేయడానికి ఆ దెయ్యం ప్రయత్నించి చూడను. అటువంటి సమయంలో నువ్వు ఏం చేయాలి? ఆమేన్. అటువంటి సమయంలో నువ్వేం వెతకాలి? ఇంటున్నారా సహోదరులారా? వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? మరియు మనం సరైన దాన్ని చేయడానికి సిద్ధపడినప్పుడు ఎల్లప్పుడూ పొరపాటు సిద్ధంగా ఉండునని మనం తెలుసుకోగలం. అయితే దాన్ని జయించుకో. ఆ మార్గము దేవుడు నిన్ను ఏ మార్గంలో వెళ్ళనిచ్చుచున్నాడో ఆ శ్రేష్టమైన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో నిలిచి ఉండండి. హల్లెలూయా. నీకు దేవుడు ఏదైతే మార్గం ఇచ్చాడో ఆ మార్గంలో నిలిచి ఉండాలి. నువ్వు ఎవరికైనా మంచి చేయాలంటే మొదట నువ్వు దేవుడు కనిపెట్టి ప్రార్థించాలి. మన మనుషులు వెంటనే మాట ఇచ్చేద్దాం, తర్వాత ఏం చేద్దాం? మాట ఇచ్చిన తర్వాత అయ్యి బాబోయ్ మనం అసలే ఎలా ఉంటాం అంటే మాట ఇచ్చి తప్పని మహారాజులు మనం. ఆ మాట కోసం ఎంతైనా తెగించి మొత్తం ఇల్లంతా కొల చేసుకుంటాం. నిజమేనా? చెప్పండి అమ్మా, ఆమేన్ చెప్పండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తారా? కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆ మాట మీరు దేవునికి ఇవ్వలేరు. ఆ మాట కోసం ఎంత రోషమైన ఏంటంటారు దాన్ని? రోషం కాదు, మీరు దాన్ని నెరవేరుస్తారు. మాట కోసం నిలబడిపోతారు. నిజమేనా? అయ్యో పర్వాలేదు మాట ఇచ్చాం, వాళ్ళకి ఏదో చేయాలనుకున్నాం, మాట మీద నిలబడిపోతారు. ఎందుకంటే మనం మహారాజులం కదా. నిజమేనండి? కానీ అదే సమయంలో దెయ్యం నేను ఏం చేస్తుందో తెలుసా? మోసంలో తీసుకెళ్తారు. మాట ఇచ్చే ముందు దేవునికి మాట ఇవ్వు. దేవుడు నడువు, దేవుడు చెప్తే చెయ్యి. హల్లెలూయా. దేవుడు చెప్పనది ఏమైనా ఉంటే వదిలే. నీ ఇంటికి సహాయం కొరకు వచ్చారా? దగ్గరుండే చెయ్యి.
లేదా కడుపు రెండు అన్నం పెట్టి పంపించి. హల్లెలూయా. కానీ కష్టాలు మాత్రం కొని తెచ్చుకోకూడదు. అందుకే వాక్యం ఎల్లప్పుడు ఏం చెప్తుందంటే, సోదరులారా అందరూ ఇక్కడ ఉన్నారు కదండి, ఒక్కోసారి మనం ఏం చేయాలంటే పాము వలె వివేకం కలిగి ఉండాలంట. వివేకం కలిగి ఉన్నంత మాత్రం పాము అయిపోతామా? ఇంకోటి, చాలా మంది ఏమంటారంటే మీరు గొర్రెలు అంటారు. మనం గొర్రెలు కాదండి, గొర్రె వంటి స్వభావం కలిగి జీవించమని చెప్తారు. గొర్రె వంటి స్వభావం కలిగి ఉండాలి కానీ గొర్రెలం కాదు. మరి గొర్రె అన్నింటికి తగులుపోతుంది, మీరు కూడా అన్నింటికి తగులుపోతారా? చెప్పాలి. అందరు ఇక్కడ ఉన్నారా? గొర్రె వంటి స్వభావం కలిగి ఉండాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావుల వలె నిష్కలపటముగా ఉండాలి. అలా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు శత్రువుని నేనేమీ కూడా చేయలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు సమస్యలు ఎదురొచ్చినప్పుడు సమస్య రండి అన్నాడు ఆయన. చాలా చోట్ల ఆ సమస్య దూరం దేవుడు ఏం చేశాడు? తప్పించుకుపోయినా ఉంది బైబిల్లో. ఈ రోజున సమస్య వస్తుంటే చాలు మనం ఏం చేస్తాం? దానికి ఎదురెళ్తాం. ఎందుకంటే పళ్ళోడు కొట్టుకోవాలి కదా. ఆమె కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని చేతుల్లో ఉన్నంతసేపు నువ్వు దేవుని ద్రోహుడా. హల్లెలూయా. ఆయన చేసే రక్షణ కార్యములను ఊరక నిలుచుని చూడాలి. అంతేగాని మనం తగుదనమాని ప్రతిదానికి వెళ్ళిపోయామనుకో మనమే పళ్ళోడు కొట్టుకుంటాం. నా మాట వాస్తవేనండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న కొన్ని విషయాలు మనం విందాం. ఆమేన్. చూడండి, ఊరక నిలుచుండి మరియు ఆ దేవుని యొక్క రక్షణ చూడండి. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఏ మార్గంలో జయించు వెలుచున్నావో, నిన్ను దేవుడు ఏ మార్గంలో వెళ్ళనిచ్చుచున్నాడో ఆ మార్గంలో నిలిచి చూడండి. ఎందుకనగా దేవుడు నీకు ఏర్పాటు చేస్తున్న ఒక మార్గం ఉన్నది. ఆ మార్గంలో కనుక నువ్వు ప్రయాణం చేస్తే ఆ మార్గంలో నీకు సుఖం. ఒకవేళ శత్రువుని నీ మీద దాడి చేసినా ఆ మార్గంలో ఎవరున్నారు? అందరూ చెప్పాలి. ఎవరున్నారమ్మా? ఉన్నాడా? ఆయన మార్గం కాకుండా వేరొక మార్గం, నీ సొంత మార్గం, నీ సొంత ఆలోచనలు, నీ సొంత చిత్తాలు చేసుకుంటూ వెళ్ళిపోయావా? దేవునికి నీకు ఇటువంటి సంబంధం. హల్లెలూయా. చెప్పండి నిజమేనా? దేవుని చిత్తం కొరకు ఎంతమంది ప్రార్థిస్తారు? దేవుని చిత్తం కొరకు ఎంతమంది గ్రహిస్తారు? ప్రతి దానికి దేవుని చిత్తాన్ని అడుగుతారా? ఇది నీ చిత్తమైతే నా జీవితంలో జరిగించు ప్రభు, ఇది నీ చిత్తమైతేనే జరిగించు, నాకు వేయవద్దు, నీ చిత్తమే కావాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. మనుషుల మాటకు మనం మాట ఇస్తే మన పళ్ళు కొడుకుంటాం. కానీ దేవుని అడిగి నువ్వు మాట ఇచ్చావు అనుకో, దాని కొరకు దేవుడు ఎంతగైనా నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ రోజున చూడండి, గొప్ప నాయకుడైన మోషేని మనం చూస్తున్నాం. నిజమేనా? మోషే గురించి మనందరికీ తెలుసు. నిజమేనండి? అతనికి వాగ్దానం చేశాడు దేవుడు, నీవు పాలు తేలు ప్రవహించు దేశములకు ఆ యొక్క 20 లక్షల మంది ప్రజలు తీసుకువెళ్తామని. నిజమేనా? హల్లెలూయా. వాళ్ళు ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. మోషే మాట చక్కగా విన్నారు వాళ్ళు. వింటున్నారా? ఎందుకంటే మోషేకు దేవుడు అద్భుతములు చేయు శక్తినిచ్చాడు. వారు ఆ యొక్క 10 ఆశ్చర్యకరాలు చూశారు. వాళ్ళు చూసారా లేదా? చూశారు కనుక మోషే మీద ఒక నమ్మకం పెంచుకున్నారు. వాళ్ళు మోషేను వెంబడించారు. నిజమేనా? అయితే మోషేను వెంబడిస్తూ నడుస్తున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? హల్లెలూయా. ఆ 20 లక్షల మందిలో కూడా, ఆ 20 లక్షల మందితో కొంతమంది మిశ్రమ జనాంగం కూడా వచ్చేసారంట. ఎవరండి? మిశ్రమ జనాంగం. ఎందుకంటే వాళ్ళు ఏదో పాలు తేలు ప్రవహించి దేశానికి వెళ్ళిపోతున్నారంట. ఈ దేశంలో ఈ ఫరో చేతి కింద నుండి మనం శోధన అనిపించే బదులు, ఈ మట్టికీలు తొక్కే బదులు, ఈ ఇటుకలు తయారు చేసే బదులు, ఈ బాధలు అనిపించే బదులు వాళ్ళతోనే పోతే బెటర్ అని కొంతమంది మిశ్రమ జనాంగం ఆ యొక్క 20 లక్షల మంది ప్రజలతో బయలుదేరారు. హల్లెలూయా. వింటున్నారా సోదరులారా? గమనించండి. అయితే ఎల్లప్పుడూ కూడా మిశ్రమ జనాంగం మనతోనే ఉంటారు. వారు క్రైస్తవులుగానే జీవిస్తారు, వారు ప్రార్థన చేస్తారు, వాళ్ళు పాటలు పాడతారు.
ఆమేన్. కానీ వారు లోక కార్యాలు మాత్రం విడిచిపెట్టరు. నీవు నిజంగా ఒక క్రైస్తవుడు అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యంతో నిలబడి ఉంటావు. దేవుడు ఏం చెప్తే అదే చేస్తావు. మోషే ఏం చెప్తే వారు అదే చేయాలి. ఎంతమంది ఇక్కడ విశ్వసిస్తున్నారు? మోషే మాటలు కాదని వారు వేరొకటి ఏదైనా చేశారా దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. మధ్యలో ఎంటర్ అయ్యారు మిశ్రమ జనాంగం. ఆ మిశ్రమ జనాంగం యొక్క సలహాలతో వారు దూడబొమ్మను కూడా చేసుకున్నారుగా. ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇక్కడ? ఆమేన్. ఆ మిశ్రమ జనాంగం యొక్క విషయాలతో వాళ్ళ సలహాలతో దూడబొమ్మను కూడా చేసుకుని వారు దేవుడు యెహోవా ఇతడే అని లేదా దూడని యెహోవా అని వారు ఆరాధించారు. దేవుడు ఊరుకున్నాడా? నా పేరే కదా పెట్టారు దానికి అని అనుకున్నాడా? నా పేరే కదా దూడకుంది నాకేంటి అని అనుకున్నాడా? నో. ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గంలో కలిగి ఉంటాడు. ఆయన మార్గంలో అన్నాడు తప్పిపోడు. ఆ మార్గంలో నువ్వు నిలుచుంటే ఖచ్చితంగా నీ పక్షంలో ఆయన ఉంటాడు. అందుకే ఆ రోజున మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే నీ పక్షంలో ఉన్నవారు ఎవరు? కోరాహు పక్షంలో ఎవరుంటారు? విడిపోమన్నాడు. ఆమేన్. నిజమేనండి. ఎప్పుడైతే విడిపోయారో వారు ప్రాణాలతోనే ఎక్కడ పోయారంట? పాతాలకు పోయారంట. ప్రాణాలతోనే పాతాలకు పోయిన లెక్క ఎవరికి ఉందంటే దూడను చేసుకుని ఆరాధన చేస్తున్న వారికి ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యభిచారులైనా క్షమిస్తాను కానీ విగ్రహానికి క్షమించాలని చెప్పాడు. అందుకే ఈ రోజున మనము క్రైస్తవులోనికి విగ్రహ ఆచరణ మనం తీసుకురాకూడదు. పండుగలు తీసుకురాకూడదు. సిద్ధాంతాలు తీసుకోకూడదు. ప్రవక్తను మించి మనం బయటకు వెళ్ళకూడదు. ఎంతమంది విశ్వసిస్తున్నా? హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు మోషే ప్రవక్తను దాటి ఎప్పుడైతే వెళ్ళారో వారందరూ పాతాళములో ఒక్క ఉదుకుడనే ప్రాణాలతోనే దిగిపోయారు. ఆమేన్. కానీ నువ్వు జీవులతో నిలబడాలంటే నువ్వు మోషేతో నిలబడాలి. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నా? ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఎంతమంది ఆయన స్తుతించడానికి? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వారు మోషే మాట విని ఆ 20 లక్షల మంది మోషేని వెంబడించుకుని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఆమేన్. వారు నడిపిస్తుంది ఎవరు? అగ్నిస్తంభమేనా? చెప్పాలి ఇక్కడ. వారు నడిపిస్తుంది ఎవరండి? అగ్నిస్తంభమేనా? గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. అదే అగ్నిస్తంభం ఇప్పుడు మనం నడిపిస్తుందా? ఎంతమంది విశ్వసిస్తున్నారు? చాలా మంది ఎటకారంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్న అగ్నిస్తంభం ఫోటో తీయలేదు, ఇప్పుడున్న అగ్నిస్తంభం ఫోటో ఎలా ఎత్తాడు దేవుడు? ఈ కాలంలో చెప్పాడు. నిజం చెప్తున్నాను, వాస్తవాలు ఇవి. అప్పుడు యాంత్రిక శక్తి లేదు, ఇప్పుడు యాంత్రిక శక్తి ఉంది. ఫోటోలు తీయడానికి అప్పుడు కెమెరాలు లేవు, ఈ ఫోటోలు తీయడానికి ఇప్పుడు కెమెరాలు వచ్చాయి. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతికున్నాడని ఆయన రుజువుపరుచుకునే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రం గుండా అగ్ని స్తంభం వారిని నడిపించినప్పుడు అదే అగ్ని స్తంభము వారిని తరుముచున్న ఆ యొక్క ఐగుప్తు సైన్యమును చీకటిగా మార్చింది. అదే అగ్ని స్తంభము ఆ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునిచ్చింది. వాక్యం ఒకటే, వాక్యం ఒకటేనండి. ప్రతి కాలంలో వాక్యం ఒకటే ఉన్నది. ఒకవైపు అందుకే అంట రూపబిలకు ఒకవైపు ఏముంటదంట? బొలుసు ఉంటది, ఒకవైపు బొమ్మ ఉంటది. నిజమేనా? నిజమేనండి. ప్రతి ఒక్క ఏమంటారు దాన్ని మనం ఒకవైపే చూస్తాం, రెండు వైపు మాత్రం చూడం. కానీ ఆయన వాక్యం రెండంచులు వాడిన కాపురం, ఒకటి కృపకి మరొకటి తీర్పుకి. హల్లెలూయా. నోవహు ప్రకటించాడు కృప కొరకు. ఆమేన్. కానీ వారు ఏం కోరుకున్నారు? కృపతో తీర్పే కావాలనుకున్నారు. పోయారంతే. ఆమేన్. 10 రోజులు కురిసిన వర్షానికే మొత్తం ఊళ్ళు కొట్టుకుపోతే అప్పుడు 40 రోజులు ఆమేన్ 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 పగలు రాత్రి ఆగకుండా ఎడతెరిపి లేకుండా కురిసిన వానకి పర్వతాలు సైతం మునిగిపోయాయి. హల్లెలూయా. ఆయనకి ఏదైనా అసాధ్యం ఏదో ఉన్నదా? నోవహు మాట విన్నవారే
ఆ ఓడలోకి వెళ్ళారు. మోషే మాట విన్నవారే వాగ్దానంలోకి వెళ్ళారు. ఆమేన్ ఆమేన్. అందుకే సోదరులారా వింటున్నారా? ఎర్ర సముద్రం ముందుంది, వెనకట్లా ఎవరున్నారు? శత్రు ఫరో సైన్యం. ఇంకా చెప్పాలంటే 20 లక్షల మంది కంటే ఎక్కువ తెచ్చాడంట. వింటున్నారా? 20 లక్షలు అంటే పెద్ద ఏదో అనుకుంటాం. 20 లక్షల మంది ఒకే చోట కూడుకున్న స్థలాలు కూడా ఉన్నాయి కదా. 20 లక్షల మంది కూడుకున్న స్థలాలు లేవా? మనం చూస్తున్నాం కూడా. కానీ 20 లక్షల కంటే గొప్ప సైన్యం తీసుకొచ్చాడంట. మొత్తం అందరిని తుత్తులేవే చేద్దాం అనుకున్నాడంట. కానీ మోషే వాక్యంతో నిల్చున్నాడు. మోషే వాక్యంతో ఎప్పుడైతే నిల్చున్నాడో ఆ ప్రజలతో చెప్తున్నాడు, యెహోవా చూపుచున్న ఆ రక్షణను నిలుచుండి చూడండి, ఓరకు నిలుచుండి చూడండి. అప్పటికే మోషే మీద సరుకులు వస్తున్నాయా లేవా? ఏ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావేంటి? ముందు గొయ్య వెనకతలు మిగిలినట్టుంది మా పరిస్థితి. ఏంటిది మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామని అప్పుడే ఆ మోషే మీద ఆయన తిరుగుబాటు చేస్తుంటే మోషే అన్నాడు తెలుసా? ఓరక నిలుచుండి చూడండి, యెహోవా చేయు కార్యములు ఓరక నిలుచుండి చూడండి. ఎర్ర సముద్రమును కూడా 2 పాయలు గల చేయగల గొప్ప దేవుడు. ఆమేన్ ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఓ ఆ గొప్ప నాయకుడైన మోషే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఆ పరీక్షించబడి ఒక సమయంలో నిబంధనలో ఉన్న ప్రజలు ఐగుప్తు నుండి వచ్చును. ఆమేన్. వారందరూ ఆ ఎర్ర సముద్రం చూసి భయపడిపోతున్నారు, కానీ మోషే దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దేవుని వైపు చూచాడో, మోషే దేవుని వైపు చూచాడో, సముద్రం ఊరుకోమన్నాడంట. దేవుడు చెప్పాడు, సముద్రమా ఊరుకో. వారు ఎవరో కూడా నా బిడ్డలు, నా రక్త సంబంధం, నేను వారిని కన్నాను, వారు వాగ్దాన పుత్రుల వాళ్ళు, వెళ్ళనే ఊరుకో. అదే దేవుడు కొత్త మొదలు కూడా ఊరుకోమని చెప్పాడు. చెప్పలు పడతారు ఇప్పుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిలో ఉన్నాడు. సముద్రమా ఊరుకోవాలి, కానీ అదంట గోడల వల్ల నిలబడిందంట. ఒక అతను స్టోరీ రాస్తున్నాడు. ఏంటంటే సముద్రం గోడ వల్ల ఎలా నిలబడుతుంది? పిచ్చోడు కాకపోతే బైబిల్ వాళ్ళు చెప్తే నమ్మేస్తారా? అదేదో నా చేయి ఉంటుంది, వాళ్ళ కలిగి అలా కనబడి ఉంటుంది. వాళ్ళు సముద్రం వారం నడుచుకుంటూ వెళ్ళిపోయి సముద్రం దాటేశారంట. పిచ్చోళ్ళకి అలాగే కనబడుతుంది, కానీ ఆయన అద్భుతమైన కృప చూచిన వారికి ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూడండి, ఆయన చేయు కార్యములను నిలిచి ఉండి చూడండి. హల్లెలూయా. అందరికి అర్థం కాదు, కొంతమంది రాహాబు వంటి స్త్రీలకు అర్థం అవుతుంది ఆయన గొప్ప చరిత్ర ఏంటో. హల్లెలూయా. అందరికి అర్థం కాదు, మోయాబులో ఉన్న రూతు వంటి స్త్రీకి అర్థం అవుతుంది ఆయన గొప్ప చరిత్ర ఏంటో. అందరికి అర్థం కాదండి ఆయన గొప్పతనం. ఆయన కొరకు ఆశ కలిగి ప్రాణంతో ఎదురు చూచే వారికి ఆయన ఏంటో అర్థం అవుతుంది. ఆయన ఏంటో మనకు అర్థమైంది కాబట్టి ఈ లోకస్తులకు మనం పిచ్చోలుగా ఉన్నాం. నిజమేనా? నేను క్రీస్తు వరకు పిచ్చోడిని అన్న వాళ్ళు చేద్దాండి. నేను క్రీస్తు వరకు పిచ్చోడిని. నేను ఎక్కడికైనా ఆయన ప్రార్థన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతా. ఆయన మాట్లాడే వాక్యమే నాకు కావాలి, అదే నేను ఎటువంటి తీసుకెళ్తుంది. హల్లెలూయా. నువ్వు పిచ్చిగా ఆయన ఆరాధించు, ఒక దినాన్ని ఆ పిచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీలిపోయి గోడ వల్ల నిలబడిందంట. 6 నెలల 20 లక్షల మందిని నడిపించాడు. అదే సముద్రంలో శత్రువులు ముంచేశాడు. ఒకే వాక్యము, ఒకవైపు కృప, మరోవైపు తీర్పు. అయితే నీవు దేవుని పక్షంలో దాన్ని నిలిచి ఉంటే ఒక్కసారి చూడండి, ఆయన రుచి చూడండి, ఊరక నిలిచి ఉండండి. శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేదు. సముద్రమా నిలిచి బాగుంటుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ ఆమేన్. గౌరవం మహిమ. హల్లెలూయా. చూడండి, మోషే వేగుల వాళ్ళని పంపించాడు. దేని కొరకు? అటువైపు ఎలా ఉన్నదా వాగ్దాన దేశం? మంచిగా ఉన్నదా? దేవుడు అక్కడ మన కొరకు ఏమైనా మంచి స్థలాలు ఏర్పాటు చేశాడా? హల్లెలూయా. 12 మందిని పంపించాడంట. ఎంతమందిని? 12 మందిని పంపితే
ఈ 12 మందిలో 10 మంది ఏమో అక్కడున్న ప్రాంతాన్ని చూసి, అక్కడున్న ప్రజలను చూసి, అక్కడున్న వాతావరణం చూసి, అక్కడున్న శక్తులను చూసి, బలాలను చూసి భయపడిపోతున్నారంట. కానీ అందులో ఎవరు మిగిలారు? 2 మాత్రమే మిగిలారు. ఎవరంటే వారు మోషే వర్తమానంతో నిలబడినవారు. హల్లెలూయా. ఈ 12 మంది గొప్పవారే, ఈ 12 మంది భక్తులే. కానీ ఎప్పుడైతే వారిని శత్రువుల గమనంలోకి వెళ్ళారో, ఉంటున్నారా? ఎక్కడికండి? శత్రువు గమనంలోకి ఎప్పుడైతే వెళ్ళారో శత్రువులు చూసి వెళ్ళిపోతారంట. వీళ్ళు వారు కూడా బలం చూసి వెళ్ళిపోతున్నారంట. కానీ 2 మాత్రము వాగ్దానం చూస్తున్నారు. మోషేకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పాలు తేళ్లు ప్రపంచ దేశంలో దేవుడు నడిపిస్తానని. అయితే ఆ వాగ్దానం పొందడానికి మనకు శక్తివంతులం. ఆమేన్. నీ ముందు సమస్య గొప్పగానే ఉండొచ్చు, నీ ముందు సమస్య కొండ వల్ల ఉండొచ్చు. హల్లెలూయా. కొండదైనా, గొప్పదైనా, పెద్దదైనా దేవుడి కంటే గొప్పది మాత్రమే. ఆయన ఉన్నతుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆ యొక్క కార్యమును ఊరక నిల్చుండి చూడు. ఎంతమంది ఊరక నిల్చుండి చూస్తారు? హల్లెలూయా. అక్కడ ఆ 2 మనుషులు కేవలం యెహోషువ, కాలేబులు మాత్రము కేవలం ప్రజలను అంటే నిమ్మలపరిచి, ఊరుకోండిరా బాబు, ఊరుకోండిరా, ఈ 10 మంది చెప్పిన మాట వినద్దురా బాబు. అది మనకి దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ శత్రువులు ఉంటాయేంటి, పెద్దోళ్ళు ఉంటాయేంటి, పెద్ద పెద్ద పలసాలు ఉంటాయి మనకేంటి. ఆమేన్. మనం వాగ్దానం వైపు చూద్దాం. వాగ్దానం ఇచ్చిన వాడు గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు క్రైస్తవుడా పరలోక రాజ్యం చేరాలంటే చాలా కష్టం, నిజమేనా? చాలా కష్టం. కానీ ఆయన వాక్యంలో ఉన్న వాళ్ళకి ఈజీ. అది ఆయన వాక్యంతో వెంబడించే వారికి ఈజీ. అది అంటే నువ్వు వాటిని జయించలేకపోతున్నావు. ఆమేన్. ఆ యొక్క శత్రువుని జయించలేకపోతున్నావు. జయించాలంటే ఏం కావాలి? వాక్యంతో నిలిచి ఉండాలి. జయించాలంటే ఏం కావాలి? ప్రవక్తతో నిలిచి ఉండాలి. జయించాలంటే ఏం కావాలి? వాగ్దానం వైపు చూడాలి. నీ కన్నులు ఎప్పుడు వాగ్దానం వైపు చూస్తూ ఉండాలి. అంతేగాని నీకు ఎదురుగా ఉన్న ప్రతి శత్రువుని చూసి భయపడిపోయి వాళ్ళు చూసి భయపడిపోతారు, వీళ్ళు చూసి భయపడిపోతారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటూ నీ జీవితాన్ని ఎక్కడ పెడుతున్నావు తెలుసా? తీసుకెళ్లి బొందలో పెడుతున్నావు. ఆమేన్. పాతాళమని బొందలో పెడతావు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నువ్వు భయపడితే దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు చెప్పండి? నీ కొరకు నిలిచుంటాడా? అమ్మా నా వైపు చూస్తున్నారా? హల్లెలూయా. ఆయన నీ పక్షము నిలిచి ఉండాలంటే నీవు ఆయన పక్షం నిలిచి ఉండవు. మనుషులకు భయపడి భక్తి చేసేది కాదు ఇది. వ్యక్తులను చూసి భయపడి భక్తి చేసేది కాదు ఇది. ఈ భక్తి కేవలం ఆ రాజ్యంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా యథార్థంగా నువ్వు జీవించాల్సిందే, ఆయనతో నిలబడాల్సిందే. అప్పుడు నీ కొరకు నిలబడతాడు. 10 మంది, ఆ యొక్క 12 మందిలో 10 మంది అబద్ధాలు చెప్తున్నారు. ఒరే మనం పొందుకోలేవురా, అది వ్యర్థమైందిరా, మనం మోసం చేశాడు రా, మోసం చేశాడు, మనల్ని నరకంలో తోసేస్తాడు, అక్కడ మనం సమాధి చేసేస్తారు అంటున్నారా? ఎవరు చేస్తారండి సమాధులు అక్కడ? నిన్ను కన్నవాడు ఎవడు? నిన్ను కన్నవాడు ఎవరు చెప్పండి? నిన్ను కన్నవాడు ఎవరు? నిన్ను కన్నవాడి యొక్క శక్తి నువ్వు ఎరుగు ఉంటే ఖచ్చితంగా నువ్వు మనుషులకు భయపడవు. వారికి ఎదురుగుండి చెప్తావు, నా దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కొరకు నేను నిలబడతాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నిలబడి చూడు, నీ పక్షం ఆయన ఉంటాడు. నువ్వు మనుషుల పక్షం నిలబడు, వెంటనే వెళ్ళిపోతాడు ఆయన. నేను నిన్ను ఎరుగను ఉందా బైబిల్లో? నేను నిన్ను ఎరుగను. అక్రమము చేయవాలారా నాయకుడి నుండి పోండి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ ఇద్దరు మోషే చెప్పిన వాక్యంతో నిలబడ్డారు. వాళ్ళిద్దరునంట ప్రతి రాత్రి మోషే వారికి ఏదైతే చెప్తున్నాడో వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబంతో చెప్తున్నారు. సోదరులారా అంటున్నారా? మోషే ఏమైతే బోధిస్తున్నాడో వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? అయితే దూత వచ్చిందంట. దూత వస్తుందా మన దగ్గరికి? దూత వచ్చిందంట. దూత పరిశోధిస్తుందంట. ఏ కుటుంబంలో ఎవరు వాక్యంతో నిల్చున్నారో ప్రతి కుటుంబాన్ని చెక్ చేస్తుందంట.
అయితే ఈ 10 మంది అన్నారంటే ఒరే పిచ్చోళ్ళారు మనం మోసపోయాం, మోసే చెప్పింది అంత అబద్ధం, అది పాలు తేలు ప్రపంచ దేశం కాదురా, అక్కడ రక్తపాతం ఉంటుంది, అక్కడ మళ్ళీ అక్కడ చంపేస్తారు, వాళ్ళు మనకంటే మహా బలవంతులు. ఆ పిచ్చోడు మాత్రం ఇది మనం ఇలా వచ్చేసాం, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ పోదాం, ఎక్కడికి పోదాం అంటారు? దోత విన్నదంట, విన్నారా? మనకి అదే బాగుంది, ఆ మాత్రమే బాగుంది, అక్కడే బాగుంది, సుఖం ఉంది. అక్కడ డ్యాన్సులు ఉంటాయి, కళ్ళు తాగడాలు ఉంటాయి, నిజమేనా? డ్యాన్సులు ఉంటాయి, కళ్ళు తాగడాలు ఉంటాయి, బట్టలు ఉప్పుకుని ఊరేగింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడే బాగుంది అని వాళ్ళందరూ తిరిగి ఎక్కడికి పోదాం అనుకున్నారంట. ఈ విషయం ఎవరికి తెలుసు? మోషేకి తెలుసా? తెలియదండి పాపం. కానీ దూతను చూశాడు, దూత విన్నాడు, దూత గ్రహించాడు. వెంటనే ఇంకా దూత నిర్ణయం ఏంటో తెలుసా? వీళ్ళు వాగ్దానం దేశంలో తీసుకురాలి. వాగ్దానం దేశంలో కలపదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? అమ్మమ్మ ఐగుప్తుకి వెళ్ళిపోవాలా? వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిస్తాడా దేవుడు? దారిలోనే. హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడు, ఆయనతో నిలుచుండు, మనుషులకు భయపడద్దు, ఊరక నిలుచుండి ఆయన యెహోవా చేయు రక్షణ నిలుచుండి చూడు. దేవుడు గొప్ప అద్భుతం మన పట్ల చేస్తాడు. నమ్ముతున్నాను. ఆమేన్ ఆమేన్. నాకు సెల్ ఫోన్ ఉన్న టైం కూడా తెలియలేదు, ఇంకా నాకు చాలా వాక్యం ఉంది. అదే ఒక ఆరంభం, ఒక పావు ఉంటుంది, ఇంకా చెప్పమంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓ ఇద్దరు మాత్రమే యెహోషువ కాలేబులు వాగ్దానం వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలను నిమ్మపరిచారు. ఓ మనం పొందుకోరు ఆ దేశం ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇవ్వబడుతున్న ఆ యొక్క వాగ్దాన దేశం, అది చాలా గొప్పది, అది చాలా శక్తివంతమైంది. దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. నిజమేనా? నిజమేనండి. మరి ఎంతమంది ఆ శక్తివంతమైన ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు? మరి నువ్వు మధ్యలో తగిలే శత్రువుల కోసం భయపడకూడదు. నీ యేసు మరణాన్ని జయించాడు, నీ యేసు రోగాన్ని జయించాడు, నీ యేసు శత్రువుని జయించాడు. నువ్వు శత్రువుకు భయపడాల్సిన పని లేదు. వాడు ఎలాంటి వాడు తెలుసా? ఆ తేనెటకి ముళ్ళు ఊడిపోతే అదే దానికి ఏముంటుందండి? తేనెటకి ముళ్ళు ఉంటుంది. మన యేసు ఆ ముళ్ళుని విరిచేశాడు, మరణపు ముళ్ళుని విరిచేశాడు. ఇంకా తేనెటకి ఏం చేస్తుంది? నీ దగ్గరికి వచ్చి ఇరిగిపోయిన ఆ ముళ్ళుతో పాపం ఇరిగిపోయిందని దానికి తెలుసు, కానీ ఎవరికి తెలీదు? ఎక్కువ మనకు తెలియదు. దాన్ని చూసి పాపం మన పరిస్థితి అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా టైం లేదు, అయిపోయింది, మళ్ళీ వీళ్ళు గోతులేటేస్తారు, టైం అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ నీ దేవుడు నిన్ను గోతులో పెట్టుబడి కాదు, చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు. ఆయన మహాదేవుడు. హల్లెలూయా. అందుకే మనం తప్పక దేవుడు వాగ్దానం వైపు చూడాలి, దేవుడిని కదలికలను మనం గమనించాలి. ఆమేన్. ప్రతి సమయంలో అక్కడ మన కొరకు ఆయన మనం ఏం చేస్తాడు? సమస్తమును మన కొరకు త్యాగం చేసి మన కొరకు సమస్తమును సిద్ధపడతాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నీ దేవుడు దేని విషయంలో విఫలం అయిపోయాడా? బైబిల్లో ఎక్కడైనా ఓడిపోయినట్టు ఏమైనా కనబడిందా? చరిత్రలోనూ ఉందా నీ దేవుడు ఓడిపోయాడని? మరి నువ్వెందుకు? నేను ఓడిపోతాను నువ్వు ఓడిపోతాను అనుకు నువ్వే పలుకున్నావు కదా, నువ్వు ఓడిపోతావు. చెప్పండమ్మా, నేను తప్పు చెప్తున్నానా? ఏది చేయాలని దేవుని చిత్తం చేస్తాను. ఒకవేళ దేవుని చిత్తం కాదా, విడిచిపెట్టండి. అది దేవుడు అంతకంటే మంచిదని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అంతేగాని దాన్ని అడుగులు మనం ఏలాడదు. దేవుడు నాకేం చేయలేదు, ఆయన చేయలేడానికి ఏమైనా చేతగా కూడా సోదరులందరూ ఇక్కడ ఉన్నారా? ఆయన చేయలేనందుకు ఆయన చేతగా కూడా. ఈ లోక మహిమలన్నీ ఆయనే, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనే. రాజును మార్చగల దేవుడు గొప్ప దేవుడు, రాజ్య అధికారులు మార్చగలడు ఆయన, మొత్తం సమస్తమును మార్చగల దేవుడు ఆయన. నీవు ఆయన పక్షం నిలిస్తే చాలు. యెహోషువ కాలేబులు ఆస్తుల కోసం పోరాడలేదు, సంస్థల కొరకు పోరాడలేదు, సమస్యల కొరకు పోరాడలేదు. వాళ్ళు దేని కొరకు పోరాడలేదు తెలుసా? వాగ్దాన దేశం.
వాగ్దాన దేశం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ. పరిశుద్ధాత్మను పొందుకుంటే అంతకంటే గొప్ప నీకు ఇస్తాను. హల్లెలూయా. ఒక సహోదరుడు నాకు సాక్ష్యం ఇచ్చాడు, చెప్పంటారా? అతను కలెక్టర్ ట్రై చేస్తున్నాడు. ఓ పక్క నుండి బీటెక్ కంప్లీట్ చేశాడు అంటున్నారా. ఓ పక్క నుండి హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అండ్ చాలా పర్ఫెక్ట్గా అతడు దేవుని వెంబడిస్తూ దేవుని పక్షం నిలుస్తూ అలాగే వెళ్ళిపోతున్నాడు. అన్ని సక్సెస్ అయ్యాడు. పరీక్షలు కూడా మంచి టాప్ ర్యాంకులో పాస్ అయ్యాడు. ఉద్యోగం దగ్గరికి వచ్చినడికి కొంతమంది దాన్ని టిక్ పెట్టారు. అది కొంచెం పక్కన పెట్టండి ఆయన. ఇప్పుడు ఏం చేయాలి అతడు? అసలు అతను ఏమన్నాడు తెలుసు నాతో? నేను మనవారం సాక్షి నాకు డైరెక్ట్గా అతనితో మాట్లాడాను. అతను అన్నాడు, పాస్టర్ గారు, దేవుడు అంతకంటే గొప్పది ఏదో దానికి ఆశించాడేమో, అందుకే దాని కొరకు ప్రయాసపడుతున్నాను అన్నాడు. ఎంత ఆశయ్యో అనుకున్నాను. ఇప్పటికీ ఆయన లెక్చరర్గా కూడా చేశాడంట. 50,000 రూపాయల శాలరీ కూడా చేస్తూ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా సివిల్ ఇంజనీర్ అంటున్నారా. ఇంకా ఏయో పరీక్షలు చేస్తూనే ఉన్నాడు. జైంటులు ఇప్పుడు ఇంకా దాని గురించి ఏమంటారు దాన్ని ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందరు ప్రాజెక్టుల కంటే మనోడు ప్రాజెక్ట్ బాగుందంట, కానీ అందరూ మంచిగా టికెట్ పెట్టారంటే ఒకడు మాత్రం వచ్చి దాన్ని మైనస్ పెట్టాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం విడిచిపెట్టకూడదు. నీ పక్షం ఉన్నవాడు గొప్ప యుద్ధసుడు, అంతకంటే మంచిది వేస్తాడు. ఒకవేళ ఇవ్వలేకపోతే దేవుడు కాదా? చెప్పండి అమ్మా, ఇవ్వకపోతే దేవుడు కాదా? నన్ను కాపాడినా కాపాడకపోయినా నా దేవుడు నా దేవుడే. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. కాబట్టి చూడండి, వాగ్దానం వైపు మనం చూడాలి. హల్లెలూయా. దానియేలుని మనం నేర్చుకున్నాం. మన శనివారం మనం నేర్చుకున్నాం. ఎంతమంది శనివారం ఇక్కడికి వచ్చారు? రండి, వాక్యం వినండి. శనివారం మాటలు ప్రార్థనలో కలపండి. ఒక అరగంటేనండి వాక్యం, అరగంటే చెప్తున్నా. అక్కడ దానియేలు గురించి చెప్తున్నాడు. ఏమని? దానియేలు ఆ దినాల్లో ఎలాగైనా చంపేయాలని కొంతమంది ప్రధానులు, 3 ప్రధానులు, దానియేలు ముఖ్యుడు, మిగతా 2 ప్రధానులు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచన చేసి రాజుతో ఏం చేశారు? శాసనం తెచ్చి చివరికి ఆ యొక్క రాజు చేతే దానియేలు సింహం గుహలో పాడేశారు. చెప్పండి. ఇప్పుడు మన దానియేలు యథార్థపరుడు కదండి, దానియేలు నీతిమంతుడు కదండి, మరి సింహం గుహలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడండి? శోధన దేవుడు నీకు అనుమతిస్తున్నాడు ఏంటో తెలుసా? దాని నుంచి దేవుడు విడిపించగల శక్తి నేనని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ శోధన నాకెందుకు వచ్చేస్తుంది? ఒకసారి మనకు శోధన ఎందుకు వస్తుంది అంటే నువ్వు దేవుడితో సహవాసం చేయనందుకు వస్తుంది. ఒక్కోసారి దేవుడు నీకు ఎందుకు శోధన ఇస్తాడో తెలుసా? ఇంకా గొప్పది ఏదో చేయబడి, ఇంకా గొప్ప విశ్వాసం పెంచడానికి. అయితే దానియేలు విశ్వాసం చెరిగిపోలేదు. అక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమేనా? దేవుడు ఆ రాత్రంతా ఆ సింహం గుహలో సింహాల పక్షం నిలబడ్డాడంట. అలాగా సింహంలో ఇంకా సింహంలో ఇంకా ఆటలు ఓరక నిలుచుండాలి. ఏమన్నాడంట? ఏ సింహంలారా ఓరక నిలుచుండాలి. ఆయన ఎవడు అనుకుంటున్నాను? నా కుమారుడు. హల్లెలూయా. ఆ రాత్రంతా సింహాలు పాపం ఉపవాసం ఉన్నాయంట. మంచి ఆకలితో ఉన్నాయి, మంచి ఆకలితో ఉన్నాయి. ఎందుకంటే పాపం ఎప్పుడు వేస్తారో ఎప్పుడు తినేద్దామని చూస్తున్నాయి. పాపం దానియేలు పడేగానే దగ్గరికి రాగానే అక్కడ దూత ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన రక్షణ ఊరక నిలిచి చూడాలి. ఏం జరిగింది అంటనే? ఉదయకాల సమయంలో దానియేలు తప్పించబడ్డాడు. ఆకలి ఉన్న ఆ సింహాలకి ఎవరైతే దానియేలు మీద తిరుగుబాటు చేశారో వారి కుటుంబాంలో పడవేయబడ్డారు. అసలు కింద కూడా పడలేదంట. బాబాయ్ అనలేదంట. గాల్లోనే సింహాలు క్యాచ్ పట్టుకున్నాయంట. వారి పిల్లల్ని, వారి భార్యను మొత్తం అందరినీ ముక్కలు చేసి తినేసి అంటున్నారా. మీ దేవుడు బలహీనుడు కాదండి, గొప్ప అద్భుతములు చే గొప్ప. ఎప్పుడు పిల్లలు అగ్నికి భయపడలేదు. వాళ్ళేమన్నారు? మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడపోయినా రాజా నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మాత్రం మేము నమస్కారం చేయాలి. అసలు నీకు ఛాన్స్ ఇవ్వం, చంపేసుకో, ఏం చేసుకుంటో చేసుకో.
మేము నిలబడతాం. మా దేవుడు గొప్పవాడు. కాపాడినా కాపాడకపోయినా అంటున్నారు వాళ్ళు. అంటే కాపాడతాడని తెలుసు, కానీ ఒకవేళ మీరు అనుకుంటారు మా దేవుడు గొప్పవాడు, ఒకవేళ కాపాడినా కాపాడకపోయినా ఆయనకి మేము నమస్కారం చేస్తామన్నారు. మీ సమస్యలు ఎంతో నీకు అనవసరం, వాటిని పక్కన పెట్టండి. వాటికంటే ముందు దేవుని ఆరాధించండి. ఆయన చెప్తున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావలసిన ప్రజలు ఇస్తానని చెప్పాడు ఆయన. ఎప్పుడే పిల్లల పక్షమున ఆయనే దిగొచ్చాడు. హల్లెలూయా. ఆయనే దిగొచ్చాడు. అక్కడ ఆ యొక్క అగ్ని గోడ వల్ల నిలిచిపోయిందంట. ఓరక నిలిచిండు అని చెప్పాడంట అగ్నితో. ఎందుకంటే ఆయనే దహించి అగ్ని ఉన్నాడు. ఇక ఆ అగ్ని ముందు దీన్ని 700 చేస్తాయంటే 10 చేస్తాయంటే 100 చేసుకోమను, ఎంత చేసుకోమను, ఎంత బంధించమను. నీ దేవుడు గొప్ప దేవుడు. నీవు ఆయన పక్షమున నిలబడితే నీ పక్షమున ఆయన నిలబడతాడు. అది ఈరోజు నా మాట అర్థమైందా? నీవు ఆయన పక్షమున నిలబడితే నీ పక్షమున ఆయన నిలబడతాడు. హల్లెలూయా. అందుకే ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. ఒకసారి దయచేసి మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇది మనకి చిన్న మాట, నేను చెప్పగానే మరి ప్రేరేపణ కలిగి ఉన్నాను, ముగించేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ప్రేరేపణ వస్తుంది. 4వ అధ్యాయం తీసారా? మార్కు సువార్త 4వ అధ్యాయము 35. ఆ దినమే, వింటున్నారు అందరూ? ఆ దినమే సాయంకాలం అయినప్పుడు. ఎప్పుడండి? మా సోదరులారా, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? చెప్పాలి అందరూ. ఇదే ఏ దినం ఇది? ఇప్పుడు మన సాయంకాలం, ఈ సాయంకాలం గురించి చెప్పట్లేదమ్మో. వాక్యంలో చెప్పబడింది జకర్యా 14:7 అస్తమయం ఉదయం కలిగా ఒక దినమాయను. అయితే అది రాత్రి కాదు, పగలు కాదు అన్నాడు. ఏంటది? సాయంకాల సమయం. ఈ సాయంకాలం అయినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన ఎక్కడికి? అద్దరికి పోదుమని వారితో చెప్పగా. అద్దరికి అంటే ఏంటో తెలుసా? ఆవల గట్టుకు పోదామని వారితో చెప్పగా. వింటున్నారా? ఆవల గట్టుకు వెళ్ళిపోదామని ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? ఎప్పుడు వెళ్తారు? సాయంకాల సమయంలోనే ఆవల గట్టుకు వెళ్ళిపోయే మార్గం ఉన్నది. ఇప్పుడు ఎవరితో నడవాలి? ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, ఈ సాయంకాల సమయంలో మనం అద్దరికి వెళ్ళిపోతాం, ఆవల గట్టుకు వెళ్ళిపోతాం. సిద్ధపడండి సోదరులారా, నా కుమారులారా, నా కుమార్తెలను సిద్ధపడండి అని చెప్తున్నాడు. చెప్పగా వారు జనులు పంపివేసి ఆయన ఉన్న పాటున ఏంటంటే ఆయన ఉన్న పాటున చిన్నదోళ్ళు తీసుకుని పోయారంట. ప్రవక్త అంటాడు, ఈ ఒక్క మాట మీద కూడా చాలా ప్రసంగం చేయించంట. ఆయన ఉన్న పాటున చిన్నదోళ్ళు తీసుకుని పోయి. ఎంతమంది మీ దోళ్ళలోకి ఆయన తీసుకుపోవడానికి ప్రవక్త అంటాడు, చాలా ఈ చిన్న మాట కూడా నేను ఒక వర్తమానం చేయాలనుకుంటున్నాను. ఆయన ఉన్న పాటునే చిన్న దోణలో తీసుకుని పోయారంట. ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆయన? ఆవలగడ్డికి, అద్దరికి వెళ్ళిపోదాం అన్నాడు. వెంటనే ఆ దోణలోకి ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. నిజమేనా? ఎంతమంది మీ దోణలోకి ఆయన ఆహ్వానిస్తారు? హల్లెలూయా. వెంటనే ఏమైందంట? ఆయన వెంబడి ఇప్పుడు వస్తున్నాయా? మరికొన్ని దోణలు వస్తున్నాయా? మరికొన్ని దోణలు వెంబడించాయా? వెంబడిస్తున్నాయా? చెప్పండమ్మా. ఇప్పుడు కూడా వెంబడిస్తున్నాయా? అక్కడ 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 చాలా మంది వెంబడిస్తున్నారు ఆయన్ని. అయితే ఆ దోణుల్లో ఆయన లేడు, చిన్న దోణలో ఉన్నాడు, చిన్న మందలో ఉన్నాడు ఆయన, చిన్న దోణలో ఉన్నాడు ఆయన. ఆ దోణులన్నీ ఆయన వెంబడిస్తున్నాయి. కానీ ఇప్పుడు చూడండి, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అమ్మా. అందుకే ఆ 700 ఉన్న దోణులకి కష్టాలు రావట్లేదు, ఆ దోణులకి అలలు లేవు. అంటున్నారా అమ్మమ్మ? ముత్తనలో ఉన్న ఆ దోణులకి కష్టాలు లేవు. ఎందుకని? ఆ దోణిలో యేసు లేడు.
ఏసున్న ధోనినే కొడతానని చెప్పిందా, అన్ని ధోని కొడతానని చెప్పాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఈరోజు అలా వచ్చి నిన్ను కొడుతుందంటే దానికి కారణం నీ ధోనులు వేస్తున్నాడు. అలా వచ్చి నిన్ను తాకుతుందంటే అలాంటి ఏంటి సమస్య, అలాంటి ఏంటంటే శోధన, అలాంటి ఏంటంటే రోగం నిన్ను కొడుతుందా, నిన్ను తాకుతుందా, అయితే నీ ధోనులు వేస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఆయన విశ్రాంతి తీసుకున్నాడంట, నువ్వు విశ్రాంతి తీసుకుని ఇవ్వకూడదు, ఆయన లేపాలి. నిజమేనా? ఆ మిగతా ధోనులకి ఏమి లేవంట, అలా కొట్టట్లేదు. ఈ ధోని మాత్రం నింపబడిపోతుంది, ఇంకది మునిగిపోయే స్థితికి వచ్చింది. అప్పుడు అంటున్నారంట శిష్యులు, ఓ బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, నీకు బాధ లేదా? మేము నశించిపోతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావా, నువ్వు పడుకుని ఉంటావా అని అంటున్నారంట. ఎవరు వాళ్ళు? శిష్యులు. ధోని నిండిపోతుంటే నువ్వు ఎలా పడుకుంటున్నావు, నీకు చింత లేదా, బాధ లేదా అనగానే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, చెప్పాలి గాలిని గద్దించి నిశ్శబ్దమని ఊరుకుండమని చెప్పాడు. నిజమేనా? అక్కడ కూడా చెప్పాడా? సముద్రమా ఊరుకోండా, ఓ సింహాలు ఊరుకోండా, అగ్ని ఊరుకోండు, గాలిని కూడా ఊరుకోమని చెప్పాడు, తుఫాను ఊరుకోమని చెప్తాడా? ఎప్పుడు నువ్వు ఆయన లేపరుగా? బోధకుడా, నా యజమానుడా, నీకు చింత లేదా, నేను ఎన్ని బాధలు అనిపిస్తున్నాను, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నువ్వు అలా పడుకుని ఉంటావా? నువ్వునైనా యేసును మేలు కొలిపే దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వెంటనే నీ అవసరం తీర్చేదా దేవుడే ఉన్నాడు. నువ్వు అడుగుతున్న వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఓ తుఫాన్ ఆపేతాడంతే, గాలిని ఆపేతాడంతే. నువ్వు అడగవు, అవి కొట్టిందాకా ఉంటావు, మునిగిపోయిందాకా ఉంటావు. ఎలా ఉంటుంది? పేదలు మునిగిపోయాడు కదండి, విశ్వాసంతో నడిచాడు. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద సముద్రం నేను ఎలా నడిచేతను అనుకున్నాడు అంతే. అసలు నడుస్తుంది దేవుడితో అనుకోలేదు. ఎంత పెద్ద సముద్రం నేను ఎలా నడిచేతను అనుకున్నాడు, దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత అంతెత్తాడు అని చెయ్యాలి. ఈ రోజు మన పరిస్థితి కూడా అంతే, ఈ రోజు క్రైస్తవ పరిస్థితి కూడా అంతే. దిగిపోయిన తర్వాత ప్రభా అట్టుకోనైనా, గట్టి కట్టుకోనైనా, నన్ను లేపునైనా. ఆమె. కాబట్టి ఈ రోజున యేసున్న ధోనులకే అలల తాకిడి ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ. అయితే ఆయన నువ్వు లేవు, ఆయన నీ సమస్యను ఊరుకోమని చెప్తాడు. అంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుని సందులో నిలబడాలి, దేవుని పరిచయంలో నిలబడాలి. చెప్పాడా యోధారాజు? ఏం చెప్పాడు? ఓయ్ సమస్త చల్లారా, మనం మన భార్యలతో, మన పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో ఎక్కడికి వెళ్దాం? ఆయన నామం పెట్టబడిన మందిరం దగ్గరికి వెళ్తాం. ఆయన మన ప్రతి సమస్యను తీరుస్తాడు. అక్కడ కూడా వారి వరకు ఏం చేశాడు? ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడా, ఆ వ్యక్తితో మాట్లాడతాడా? యుద్ధం మీరు చెయ్యొద్దు. ఏం చేయాలి మరి? యుద్ధం చేయకపోతే కొట్టడానికి వస్తున్నారండి. ఈయన ఏమన్నాడు? యుద్ధం చేయొద్దు, యుద్ధంకరణ నిలబడి ఉండండి, యుద్ధోపకరణాలు కలిగి ఉండండి, యుద్ధ బంతులు తీర్చుకోండి, కానీ యుద్ధం చేయొద్దు. ఓరు నిల్చుండండి అంతే. ఆయనే యుద్ధం చేస్తాడు. అలా బైబిల్లో యుద్ధాలు చేసినట్టు బైబిల్లో చాలా చదువు. నువ్వు ఓరకు నిల్చుండి చూడండి. నువ్వు దేవుని సన్నిధికి కలిపెట్టి ప్రార్థన చేయి. నీ కొరకు పంపబడిన వ్యక్తి మాట నువ్వు ఆలకించు. నీ కొరకు ఒక యాజకుని పంపించాడు, నీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడు, నీ కొరకు ఒక సేవకుని పంపించాడు. ఆ మాటకు నువ్వు లోబడు అంతే. ఆయన రంగం మీద వస్తాడు, యుద్ధం చేస్తాడు. అంతేనా? అంతేగాని నువ్వు కూడా పోరాడుతూ ఉన్నావు అనుకో, చేసుకోరా నాకు ఇంకా అంతే. ఆయన ఎలా నిలబడి చూసుకుంటాడు. ఎప్పుడు అడుగుతామని చూస్తుంటాడు. అంత అయిపోయిన తర్వాత దిగిపోతావు కదా, మునిగిపోతావు కదా, అప్పుడు ప్రభు చిగెట్టుకోనైనా నేను నా చిగెట్టుకో అని అప్పుడు అంటావు. అప్పుడు వచ్చి నీ చెయ్యేం చేస్తాడు? దానికి ముందే నువ్వు ఊరకునే నిచ్చుండొచ్చు. దేవుడు అద్భుత కార్యములు పనులు చేస్తాడు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఉపయోగించుకుంటాడు. అది ప్రార్థన చేసుకుంటాం. మాకు కూడా మోకరంగా ప్రార్థించామండి. దేవుడు అద్భుతమైన ఈరోజు మనతో మాట్లాడుతుంది ఎంతగా నమ్ముతున్నాను. మీ ప్రతి సమస్య ఏదైనా, అది కష్టమైన, ఏసున్న గోళ్ళనే ఆ అలలు తాకే.
మరి మిగతా క్రైస్తవులకి ఎవరికి కష్టాలు రావట్లేదు, కారణం ఏంటి? ఆ దూరంలో ఆయన లేడు. ఆయన కనుక వారికి రావట్లేదు, మనకు వచ్చేస్తున్నాయంటే నువ్వు దేవుని దగ్గర లేవని అనుకోకు. ఏసున్న దూరంలే ఆళ్ళలో కొట్టినప్పుడు ఆ దూరంలో ఉన్న శిష్యులను లేపాడు. ఈరోజు మనం కూడా ఆయన లేపాం. ప్రభా నీకు చింత లేదా? నేను ఈ విధంగా ఉన్నాను ప్రభా, నేను ఇరుకుపోయాను ప్రభా, కొంతమందికి మాటలు ఇచ్చాను ప్రభా, కొంతమందికి మధ్యలో నిలబడ్డాను ప్రభా, నేను ఇరుకుపోయాను ప్రభా, నన్ను ఆ సమస్య నుండి తప్పించవా? ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నన్ను వాళ్ళు ప్రార్థిస్తాను, ప్రార్థించండి. నీ సమస్య ఎంత పెద్దదైనా అవ్వచ్చు, నీ రోగం ఎంత పెద్దదైనా అవ్వచ్చు, అంతకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఆయనకు పేరున్నది. ఆయన నామము కొరకు ఎంతైనా కుటుంబం చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం ఒక్కసారి బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, కట్టబడి తిని, పట్టబడినే కట్టబడి తిని, అవిధేయ సేవకునిగా నిలచితి, అపజయపు అంచున నిలచియుంటిని. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ఆయన నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు. ఆయన అనేక మాటలతో మనల్ని ఉత్తేజింప చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా నాకు చెప్తాడు. ఇప్పుడు కూడా ఆయన చేయగల గొప్ప సమర్థుడే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం ఆయనకు సాధ్యమే. కానీ మరి నువ్వు ఆయనకు లోపడతావా? ఆయన మాటకు లోపడతావా? ఆయన పంపిన వారి మాటకు లోపడతావా? ఆయనకు వెంబడిస్తావా? ఆయన వెంబడించిన ధోనికి అలలు వచ్చినా ఆ దూడలో యేసు ఉన్నాడు. గాలిని గద్దించగల గొప్ప దేవుడు ఉన్నాడు. యెహోషువ పలకగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడే, ఏలియా పలకగా ఆకాశం ఇత్తడి వలె మారిపోయిందే. వీరేమైనా గొప్ప వ్యక్తులా? వీరేమైనా దేవదూతలా? వారు మనవంటి మనుషులు కాదా? మరి వారితో నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీవు నా పక్షం వహించు, నేను నీ పక్షం వహిస్తాను. నువ్వు దేనికి భయపడకు, నువ్వు దేనికి జడియకు. ఊరక నిలుచుండు, యుద్ధం యెహోవాదే, ఆయనే జరిగిస్తాడని ప్రార్థిద్దామని. హల్లెలూయా. మన మధ్య జీవన ప్రార్థన చేస్తున్నారు, సో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తున్నామని దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడి